మరి దినమున మనము సంతోషము గురించి సంతోషము ఆనందము మనకి ఏ విధానంలో మనకు సంతోషము కలుగుతుంది, ఏ రీతిగా మనం సంతోషపడాలి, ఏ విషయంలో మనము ఆనందించాలి అనేటటువంటి విషయాల్ని కొన్ని మనము ధ్యానం చేసుకుందాం. మొదటిగా చూడండి అమ్మా, ఓబద్య గ్రంథము 1వ గ్రంథము 1వ అధ్యాయము 12వ వచనం చూడమ్మా. నీ సహోదరుని శ్రమానుభవం దినము చూచి నీవు ఆనందం పొందతగదు, యూదా వారి నాశన దినమును వారి స్థితిని చూచి నీవు సంతోషింపతగదు. మనం ఇక్కడ గమనించినట్లయితే కనుక దేవుడు మనకు చెప్తూ ఉన్నటువంటి విషయాన్ని మనం చూస్తే ఏమని చెప్పడం జరుగుతుందమ్మా, నీ సహోదరుని శ్రమానుభవ దినము చూసి నీవు ఆనందం పొందతగదు. అంటే సహజంగా మనకు పడని వారు, మనకు గిట్టని వారు ఎవరన్నా దుఃఖంలో ఉన్నా, బాధల్లో ఉన్నా వాళ్ళని చూసి మనం సంతోషపడేవారుగా ఉంటాం. బాగా జరిగింది, ఇలాగే జరగాలి అనేటటువంటి ఆలోచనతో మనం ఉంటాం. కానీ దేవుడు ఏం చెప్తున్నాడు, ఆ రీతిగా నీవు ఆనందించకూడదు, ఆ రీతిగా నువ్వు సంతోషించకూడదు. నీ సహోదరుడికి శ్రమానుభవం కలిగితే ఆ దినమున నీవు నీ సహోదరునికి సాయపడే విధానంలో ఆనందించాలి, నీ సహోదరుని శ్రమను నీవు పంచుకునే విధానంలో సంతోషించాలి. అర్థమైందా? అంతేకాని నీ సహోదరుని శ్రమానుభవ దినము చూచి నీవు ఆనందం పొందతగదు, అలా సంతోషించకూడదు. అర్థమవుతుందా? వారి బాధ, వారి కష్టకాలము, వారి నుండి ఏ రీతిగా దూరపరచాలి అనే విధానాన్ని నీవు ఆలోచించాలి. కానీ బాగా జరిగింది, తగిన శాస్తి జరిగింది అన్న విధంగా మనం ఉంటుంటాం. అలాగే ఎప్పుడు కూడా మనము ఆలోచించకూడదు. వారి కష్టంలో మనం పాలిభాగస్థులం అయ్యే విధంగా ఉండాలి, వారికి ఆనందాన్ని అందించేవారుగా మనం ఉండాలి. కానీ వారిని చూసి మనము ఆనందించకూడదు, అంటే వారి బాధను చూసి మనము ఆనందించకూడదు, సంతోషించకూడదు. అర్థమవుతుందా? వారి నాశనాన్ని చూసి మనము సంతోషించకూడదు. కానీ సహజంగా చాలా మంది మనం గమనిస్తే ఎదుటివారి నాశనాన్నే కోరుకుంటుంటారు. ఎదుటివారి ఔన్నత్యాన్ని, వారి ఎదుగుదలని ఆపేక్షించేవారు చాలా తక్కువ మంది, చాలా కొద్ది మంది. అర్థమైందా? ఆ రీతిగా మనం ఉండదు. మనం దేవుని బిడ్డలమై ఉన్నాం. దేవుడు మనల్ని ఉన్నతమైన శిఖరాల్ని అధిరోహించేలాగా మనల్ని చేస్తాడు, పచ్చిక బయలుల్లో మనల్ని పరుండ చేస్తాడు. ఆ రీతిగా మనం ఉండాలంటే మనం ఎలా ఉండాలి, ఏ విధానంలో సంతోషించాలి, ఏ విధానాల్లో ఆనందించాలి? ఏమా, ఎదుటివారి బాధను చూసి మనం ఆనందించాలా, ఎదుటివారి కష్టాన్ని చూసి మనం సంతోషించాలా? కాదు, వారి కష్టాన్ని పంచుకునే విధానంలో ఆనందించాలి, వారికి సహాయపడే విధానంలో మనము సంతోషించాలి. అర్థమైందా? అందుకనే పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట ఉంటుంది, మేలైనది చేయనెరిగియో అలాగున చేయని వారికి పాపము కలుగు. అర్థమైందా? అది చిన్నది కావచ్చు, పెద్దది కావచ్చు, ఎలాంటిదైనా సరే, మేలుకరమైనది ఏదైనా సరే నువ్వు చేయటానికి సిద్ధంగా ఉంటా. అర్థమవుతుందా? అంతేకాని చిన్నదేగా వాళ్ళే చేసుకుంటారులే అని మనము వెళ్ళిపోయామనుకోండి, ఆ చిన్న అవసరత నీకు కలిగినప్పుడు సహాయం చేసే వాళ్ళు లేకపోతే కష్టం కదా. చిన్నదే కావచ్చు, కాళ్ళలో ముళ్ళు గుచ్చుకుంటే ముళ్ళు ఎంత ఉంటుందమ్మా, చిన్న ముళ్ళేగా ఉండేది, అంతేగా, అదే ప్రాణం తీదుగా. కానీ ఆ ముళ్ళు మనం తీసుకోలేక, అందదుగా, తీసుకోవాలని కుదరదుగా. కానీ దానికి ఎవరు సహాయం చేయాలి? ఇంకొకరు సహాయం చేయాలా. అంతేగాని ముళ్ళు గుచ్చుకుందా, బాగా జరిగిందని ఆనందించామనుకోండి, మనం కరెక్టేనా?
ఆ చిన్న ముళ్ళే కదా, ఇంకొకరు ఎవరో ఒకళ్ళు వచ్చి తీసేస్తారులే, మనమే చెయ్యాలా, మనమే సహాయం చేయాలా, వాళ్ళు చూసుకోలేరా, పొద్దుగురుకులు మనమే చేసేది ఏంటి, వాళ్ళే చూసుకుంటారులే, వాళ్ళు నేర్చుకుంటారులే అనే విధానం కూడా మనలో ఉండకూడదు. ఎందుకంటే మేలు చేయడానికి నీవు బద్ధుడివై ఉన్నావు. ఆ మేలు నీవు చేస్తున్నది ఎవరి కొరకు? దేవుని కొరకు చేస్తున్నావు. ఎదుటి వాళ్ళని నీవు దేవుని చూస్తూ వారికి చేసే సహాయం నువ్వు ఎవరికి చేసినట్టు? దేవునికి చేసినట్టు. ఒక రోజున యేసయ్య దగ్గరికి శిష్యులు వచ్చినప్పుడు యేసు ప్రభువు వారు అంటారు కదా, నేను ఆకలి కొనిన వేళ నీవు నాకు ఆహారం ఇచ్చితివి, నేను దప్పికొనినప్పుడు నీవు నాకు దాహం ఇచ్చితివి అన్నప్పుడు శిష్యులు ఏమంటారు? అయ్యా మేము ఎప్పుడు ఇచ్చామయ్యా అంటారు. అన్నప్పుడు యేసు ప్రభువు ఏమన్నారు? ఆకలి కొనిన నా సహోదరునికి నీవు భోజనం పెట్టినప్పుడు అది నాకు పెట్టినట్టు కదా, దాహం ఇమ్మని అడిగిన వారికి దాహం తీర్చినప్పుడు నాకు ఇచ్చినట్టు కాదా అనా కదా. సహాయం చేసే విషయంలో చిన్నదైనా సరే మనం చేసేవారుగా ఉంటే అది దేవుడికి చేస్తున్నట్టుగా భావించినప్పుడు ఆ చిన్న సహాయానికి కలిగినటువంటి ఆ గొప్ప ఆశీర్వాదం కూడా మనం పొందడానికి అర్హులం కాదా? అర్హులమా కదమ్మా కదా. దేవుని యొక్క ఆశీర్వాదం మనకు కావాలా వద్దా? దేవుని యొక్క ఆశీర్వాదం మనకు కావాలంటే మనం ఏం చేయాలి? వెతకాలా. చూడండి, వజ్రాల వేటకు వెళ్ళిన వాళ్ళు ప్రతి ఒక్క చిన్న రాయిని కూడా తీసి ఆ ఏరుతూ 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 భద్రపరుస్తూ ఉంటారు. ఎందుకని? ఏమో ఏది వజ్రమో ఏది రాయో వారికి తెలియదు కాబట్టి ముందుగా వారికి డౌట్ వచ్చిన సమస్తమును వారు ఏర్పరచుకున్న తర్వాత అవన్నీ కూడా వజ్రాలు అయినాయి అనుకోండి, ఎంత ఆనందం వాళ్ళకి. నీవు చేయు ప్రతి మేలు కూడా, చిన్న మేలైనా పెద్ద మేలైనా చేయుటకు నీవు సిద్ధమైనప్పుడు, వారి కష్టకాలమున నీవు వారికి సహాయపడే విధంగా నీవు వారికి నేనున్నానని నిలబడ్డప్పుడు ఆ చిన్న మేలుని బట్టి, చిన్న సహాయాన్ని బట్టి నీకు వచ్చే గొప్ప ఆశీర్వాదం 1000 వజ్రాల కంటే గొప్పదై ఉండగా నీవు సాయం చేయని ఆ క్షణాన కోల్పోయిన వజ్రాన్ని తిరిగి పొందగలవా? ఆ గొప్ప ఆశీర్వాదాన్ని పొందగలమా? పొందలేం కదా. అందుకే మనం ప్రతి చిన్న విషయంలో కూడా ఒక బాధ్యతను మనం ఏర్పరచుకోవాలి, ఒక సహాయం చేసే గుణాన్ని అలవర్చుకోవాలి, సహాయపడే విధానాన్నే మన యొక్క దేవుని ఆజ్ఞగా మనం స్వీకరించేవారుగా ఉండాలి. కాబట్టి మన సహోదరిని శ్రమా దినమును చూసి, ఆ దినములో వారి బాధను చూసి మనం సంతోషించేవారుగా ఉండకూడదు, వారి నాశనాన్ని చూసి మనము ఆనందించేవారుగా ఉండకూడదు. కాబట్టి గమనించాలి, ఏ విషయాల్లో మనం పడిపోతున్నామో మనకు తెలియదు. మనం అంతా కరెక్ట్గా ఉన్నాం అనుకుంటాం, కానీ వారికి సాయం చేయలేనప్పుడు అపవాది ఉచ్చులో మనం పడిపోయి ఉన్నామని గ్రహించాలి. ఎందుకంటే నీవు సాయం చేయని మనసు నీకు వచ్చిందంటే ఎవరి మనసు అది? దేవుని మనసా? యేసు ప్రభువాన్ని పట్టుకోవడానికి వచ్చినటువంటి ఆ సైనికుడి చెవి తెగిపోయినప్పుడు సైతము ఆయన ఏం చేశాడు? అతని బాగుపరచలేదా? బాగుపరిచాడా లేదా? ఆ గుణాన్ని కలిగి ఉండాలి. మేము దేవుని బిడ్డలం దేవుని బిడ్డలం దేవుని బిడ్డలం అనుకుంటే సరిపోదు, దేవుని గుణ లక్షణాలు కలిగి ఉండాలి. ఆ DNA మనలో ఉండాలి, ఆ నేచర్ ఉండాలి మనలో. సాయం చేసే గుణము కలిగిన దేవుని యొక్క స్వాభావిక సిద్ధమైనటువంటి ఆ యొక్క విధానాన్ని మనం అలవర్చుకున్నప్పుడు, దానిని మనం క్రియారూపములో కనబరిచినప్పుడు, అప్పుడు మనం వీరు నిజమైన దేవుని బిడ్డలని అనిపించుకోవటకు అర్హత కలిగిన వారుగా మనం ఉంటాం. అర్థమైందా? అయితే నిజమైన ఆనందం ఏంటి? నిజమైన సంతోషం ఏంటి? చూడండి, అపోస్తులైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయము 17వ వచనం చూడమ్మా. నీ సహోదరుడు నీ 15 దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు గాని నీతియు సమాధానమును పరిశుద్ధాత్మ యందలి ఆనందమునై ఉన్నది. దేవుని రాజ్యము ఎలా ఉందమ్మా? భోజనమును పానమును కాదు గాని ఏమేమి ఉన్నాయి దానిలో? నీతియు సమాధానమును అలాగే పరిశుద్ధాత్మ యందలి ఆనందమునై ఉన్నాయి.
అంటే మనం ఆనందించాల్సింది దేంట్లో? భోజనంలోనా, పానంలోనా? దేంట్లో ఆనందించాలి మనం? నీతి జరిగించుటలోను, సమాధాన పడుటలోను, అలాగే పరిశుద్ధాత్మ యందలి ఆనందములోను మనం పాలువారమై ఉండాలి. అర్థమైందా? మరి ఇందాక మనం సమాధానం గురించి సహాయం గురించి చెప్పుకుంటూ ఉన్నాం. సహాయం గురించి చెప్పుకుంటూ ఉండగా ఒక చిన్న ఎగ్జాంపుల్, ఎవరన్నా కళ్ళు లేని వారు రోడ్డు దాటవలసి వచ్చినప్పుడు మనలో కొందరు ఏం చేస్తారంటే చేయి పట్టుకొని దాటించే వాళ్ళు ఉంటారు. కొందరు ఎలా ఉంటారు, ఎవరో ఒకరు దాటిస్తారు, నాకు టైం లేదని వెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు. మరి కొందరు ఎలా ఉంటారు, కళ్ళు లేకుండా రోడ్డు మీద రాకపోతేనేమనే వాళ్ళు ఉంటారు. ఈ ముగ్గురులో నిజమైనటువంటి మంచి సమరయులు ఎవరమ్మా? వారికి సమయం లేకున్నాను వారి చేయి పట్టి రోడ్డు దాటించి వెళ్తారు చూడు, వారు నిజమైన మంచి సమరులు. అది వారి కష్టకాలం. కానీ నీవేం చేసావు? నీ కళ్ళు ఉన్నాయి కాబట్టి వారిని వెంటనే నడిపించి రోడ్డు అవతలికి దాటించి వారిని పంపించాడు. అర్థమైందా? ఎవరో ఒకరు సహాయం చేస్తారులే అంటే ఆ సహాయానికి వచ్చేటటువంటి గొప్ప ఆశీర్వాదాన్ని ఎవరో ఒకరు తీసుకుంటారులే అని అంటామా? బాగా ఆలోచించండి. ఒక గుడ్డివాడు రోడ్డు పక్కన నిలబడి, అమ్మ నన్ను ఏమన్నా దాటించండి, మీకు ఇదిగో ఈ ₹1,00,000 విలువైన బంగారం ఇచ్చేస్తానని ఇట్లా 2 చేతులు పట్టుకున్నాడు అనుకోండి, ఎంతమంది దాటిస్తారు? విన్న ప్రతి ఒక్కడు వచ్చి ఆయన చేయబడుకోరు. కనిపించే ఆ ధనము గురించి ఆశపడ్డారు, కానీ కానరాని ఆ యొక్క గొప్ప ఆశీర్వాదాన్ని పొందడానికి ఎందుకు ముందడుగు వేయలేకపోతున్నారు? ఇందాక మనం చెప్పుకున్న ముగ్గురు కూడా ఆ డబ్బు ఇస్తానంటే ముగ్గురు సాయం చేసేవాళ్ళు. ఒకరు ఎటు ఆ డబ్బు ఇచ్చినా ఇవ్వకపోయినా సహాయం చేస్తారు. మరి ఒకరు ఎవరో ఒకరు ఎందుకు తీసుకోవాలి ఆ డబ్బుని, నేనే తీసుకుంటానని చెప్పి సహాయం చేస్తారు. మరొకడు కళ్ళు మనం అనుకున్నాం కదా, కళ్ళు లేనప్పుడు రోడ్డు మీద ఎందుకు రావాలని వెళ్ళే వాళ్ళు ఉన్నారన్నాం కదా, వాళ్ళు ఏం చేస్తారు? కళ్ళు లేకపోతేనే డబ్బు ఉంది కదా అని చెప్పి రోడ్డు దాటిస్తారు. మరి మనల్ని మనం స్వపరిశీలన చేసుకున్నాం. ఈ ముగ్గురులో మనం ఏడున్నాం? ప్రతి చిన్న సహాయమును, ప్రతి చిన్న బాధ్యతను నెరవేర్చుకునేవారుగా ఉండి దేవుని యొక్క రాజ్యంలో సుస్థిర స్థానాన్ని పొందుకునేటటువంటి నీతిమంతులుగా మనం ఉందామా? దేవునితో సమాధాన పడగలిగినటువంటి ఆ యొక్క విధానాన్ని కలిగిన వారుగా మనం ఉందామా? లేకపోతే తల దించుకొని ఉండేవారుగా మనం ఉందామా? ఆలోచించుకోవాలి. ఎందుకంటే దేవుని రాజ్యము అంటే ఏమై ఉందమ్మా? భోజనము, పానము కాదు. ఏమేమి ఉన్నాయి? నీతియు, సమాధానమును, ఇంకా పరిశుద్ధాత్మ యందలి ఆనందమై ఉన్నది. పరిశుద్ధాత్మ అనే వరాన్ని పొందుకున్న వారమైతే తెలుస్తుంది, ఆ నడిపింపు తెలుస్తుంది, ఆ విధి విధానం తెలుస్తుంది, ఆ సంతోషం తెలుస్తుంది, ఆ ఆనందం తెలుస్తుంది. అర్థమైందా? కాబట్టి మనము పరిశుద్ధాత్మ పూర్ణులమై ఉండులాగున దేవునిని మనము వేడుకోవాలి. పరిశుద్ధాత్మని దయచేయ మాకు ఇయ్యయ్యా అని చెప్పి మనము వేడుకునేవారుగా మనం ఉండాలి. కాబట్టి గమనించాలి. కనుక మనము దేని గురించి ఎదురు చూడాలమ్మా? దేని గురించి ఆనందించాలి? నీతి యావత్తు జరిగించిన విధానంలోను, సమాధాన పడే విధానంలోను, మనము పరిశుద్ధాత్మని పొందుకునే విధానంలోను మనము ఆనందించేవారుగా ఉండాలి. అయితే ఆ రీతిగా ఆనందించేవారుగా మనం ఉన్నప్పుడు మనకి ఏ రీతిగా ఉంటుందో చూడండి అమ్మా. అపోస్తులైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక అపోస్తులైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం చూడమ్మా. నీవు నీ నీతిని ప్రేమించితివి, దుర్నీతిని ద్వేషించితివి, అందుచేత దేవుడు నీ తోడి వారి కంటే నిన్ను హెచ్చించినట్లుగా ఆనంద తైలముతో అభిషేకించును. చూసారా దేవుడు ఎంత గొప్పగా చేస్తున్నాడు చూడండి. నీవు నీతిని ప్రేమించితివి, దుర్నీతిని ద్వేషించితివి, అందుచేత దేవుడు నీ తోడి వారి కంటే నిన్ను హెచ్చించినట్లుగా ఆనంద తైలముతో అభిషేకించెను. అదేనమ్మా, ఏ తైలంతో అభిషేకిస్తానన్నాడు దేవుడు? ఆనంద తైలముతో అభిషేకిస్తానన్నాడు. ఎవరిని?
నీతిని ప్రేమించిన వారిని, దుర్నీతిని ద్వేషించిన వారిని. ఎందుకంటే మనం ఇందాక చదువుకున్నటువంటి ఆ యొక్క విధానంలో నీతి యందు ఆనందించు వారమై ఉండాలి అని ఉంది కదా, పరిశుద్ధాత్మ యందలి ఆనందము కలిగిన వారమై ఉండాలి ఉంది కదా. అలాగే నీతిని ప్రేమించాం కాబట్టి అందుకే చెప్తున్నాడు, నీవు నీతిని ప్రేమించితివి, దుర్నీతిని ద్వేషించితివి, అందుచేత దేవుడు నీ తోడి వారి కంటే కూడా నిన్ను హెచ్చించున్నట్లుగా. అర్థమైందా? నీ తోడి వారు అంటే నీతో ఉన్న వారికన్నా కూడా నిన్ను హెచ్చించున్నట్లుగా ఆనంద తైలముతో నిన్ను అభిషేకించును. అర్థమైందమ్మా? మనము ఈ లోకములో ఉన్నటువంటి మనకన్నా గొప్పవారికి మనం పనికిరాని వారమే, అవునా కదా? ఇప్పుడు ఎవరికన్నా 100 కోట్లు ఆస్తుంది అనుకోండి, ఆస్తులు మనం చూస్తారా? మనతో మాట్లాడతారా? ఎట్లా పోతారు? 100 కోట్ల ఆస్తి కొరకు నేను నీతో మాట్లాడేది అన్నట్టుగా వెళ్ళిపోతారు. వానికంటే నిన్ను గొప్పవాడిగా చేస్తాడు దేవుడు. ఎలా తెలుసా? వారికి లేని స్వస్థత నీ ప్రార్థనతో స్వస్థత చేకూర్చు రీతిగా నీ యొద్దకు వారిని నడిపిస్తాడు దేవుడు. ఆ సమయంలో నీవు సహాయము చేయుటకు సిద్ధపడి ఉండాలి. అర్థమైందా? సహాయం చేయుటకు సిద్ధపడిన వారుగా మనం అప్పుడు ఉండాలి. అంతేగాని ఆ రోజు నువ్వు కారులో పోతా అసలు నన్ను చూడను కూడా చూడలేదు, నేను ఎందుకు నీకోసం ప్రార్థన చేస్తా అనేవారుగా ఉండకూడదు. కాబట్టి మనం గమనించాలి, మన ఆనందము సహాయం చేసే విధానంలో ఉండాలి, మన ఆనందం పరిశుద్ధాత్మని పొందుకున్న విధానంలో ఉండాలి, మన ఆనందము నీతిని ప్రేమించే దానిలో ఉండాలి, మన ఆనందము సమాధాన పడే దానిలో ఉండాలి. అర్థమవుతుందా? ఆ రీతిగా మనం ఉన్నప్పుడు సంతోష సమాధానాలు కలిగిన వారుగా మనము ఉంటూ ఉంటాం. ఎందుకంటే మనల్ని ఆనంద తైలముతో అభిషేకించుటకు దేవుడు మన యొక్క క్వాలిఫికేషన్ చూస్తూ ఉండగా, ఆ క్వాలిఫికేషన్ ఏమై ఉండాలి? నీతిని ప్రేమించే విధానమై ఉండాలి, దుర్నీతిని ద్వేషించే విధానమై ఉండాలి. అర్థమవుతుందా? అందుకని యేసు ప్రభువు అంటారు, మొదట నీవు నా నీతిని రాజ్యాన్ని వెతుకు, ఆ తర్వాత మీకు అవన్నీ కూడా అనుగ్రహించబడతాయి. ఏంటి అవన్నీ? ఏమి తిందుమో, ఏమి త్రాగుదమో, ఏమి ధరిద్దుమో అని రేపటిని గూర్చి చింతించకూడదు మనం. అర్థమవుతుందమ్మా? రేపటిని గురించి మనం చింతించేవారుగా మనం ఉండకూడదు. దేవుని యొక్క నీతిని మనము కనిపెట్టుకుని ఉండాలి, ఆ నీతిని మనము అనుసరించేవారుగా ఉండాలి, దేవునిలో మనం ఎదిగేవారుగా ఉండాలి, ఫలించేవారుగా మనం ఉండాలి. కాబట్టి మనం గమనించాలి. అలాగే చూడమ్మా, ఇర్మియా గ్రంథము 15వ అధ్యాయము 15వ అధ్యాయము 16వ వచనం చూడమ్మా. నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించితిని. సైన్యములకు అధిపతి యెహోవా దేవా, నీ పేరు నాకు పెట్టబడింది కనుక నీ మాటలు నాకు సంతోషమును, నా హృదయమునకు ఆనందమును కలుగు చేయుచున్నవి. మనం సంతోషించాల్సినది, ఆనందించాల్సింది ఏమైనా ఉంది అంటే ఏ విషయంలో? ఇందాక చూసాం, మనం నీతిని, సమాధానము, పరిశుద్ధాత్మ అందరి ఆనందము విషయమై మనం ఆనందించాలి, సంతోషించాలి, అవునా? అలాగే ఇంకా దేవుని మాటల విషయమై, నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించి తిని. అర్థమైందా? భుజించడం అంటే అర్థం ఏంటి? తింటమేనా? దేవుని యొక్క మాటలు మనకు రాగా తెలియగానే వినగానే మనం ఏం చేయాలి? వాటిని భుజించిన విధంగా, తినేసే విధంగా మనం గమనిక మనలో ఉండేలాగా, ఇమిడిపోయేలాగా మనం వాటిని స్వీకరించేవారుగా ఉండాలి. అర్థమైందా? సైన్యములకు అధిపతి యెహోవా దేవా, నీ పేరు నాకు పెట్టబడిన కనుక నీ మాటలు నాకు ఎలా ఉన్నాయి? సంతోషమును, నా హృదయమునకును ఆనందమును కలుగజేయుచున్నవి. అర్థమైందమ్మా? దేవుని లేఖనాలు, దేవుని మాటలను బట్టి మనం సంతోషించేవారుగా ఉండాలి, ఆనందించేవారుగా ఉండాలి. లేఖనానుసారమైన జీవితాన్ని సంతోష గానాలతో మనము కొనసాగించేవారుగా ఉండాలి. పరిశుద్ధ గ్రంథం అందలి ఉన్నటువంటి లేఖనాలను మనము ఎప్పుడో ఆదివారమునో
ఎప్పుడో శుక్రవారంగా చూసుకోవాల్సింది మనం. మన జీవిత కాలం అంతయు కూడా మనం లేఖనానుసారమైన జీవితాన్ని జీవిస్తూ ఉంటే మనము నిత్యము సంతోష గానాలతో ఉండేవారుగా మనం ఉంటాం. బాగా గమనించండి, ఆనందం ఎక్కువైపోయి సంతోషం ఎక్కువైపోయిన వాళ్ళు చక్కగా పాటలు పాడుకుంటూ తిరుగుతుంటారు. ఎవరన్నా పాటలు పాడుకుంటా ఉంటే ఏమంటారమ్మా చూసినట్టు, ఏరా ఈరోజు ఏదో జోరు మీద ఉన్నావు అంటారా? నేను చాలా సంతోషంగా ఉన్నాను, చాలా ఆనందంగా ఉన్నాను, ఏంటి విషయం అన్నారు. పాటలు పాడుకుంటా చక్కగా అలాగా ఉల్లాసంగా ఉంటే ఆ చక్కని విధానము, ఆ ఉల్లాసవంతమైన జీవితం దేవుడు నీ జీవిత కాలం అంతా ఇస్తాడు. ఎప్పుడైతే ఆయన మాటలు, ఎప్పుడైతే ఆయన లేఖనానుసారమైన జీవితాన్ని నీవు జీవించుటకు సిద్ధమై ఉన్నావు, అప్పుడు నీవు ఎప్పుడైతే ఆ యొక్క లేఖనాల్ని ఆనందించుతున్నావో, ఎప్పుడైతే ఆ లేఖనాల్ని భుజించిన వాడుగా నీవు ఉన్నావో, అప్పుడు జీవిత కాలం అంతా సంతోషం, జీవిత కాలం అంతా ఆనందం. దుఃఖము అనేది నీ దరిదాపులకు కూడా చేరదు. అర్థమైందా? కాబట్టి మనం గమనించాలి, ఎందులో మనం ఆనందంగా ఉన్నాము, ఏ విషయంలో మనం సంతోషంగా ఉన్నాము అనేటటువంటి మనం గమనించుకోవాలి. దేవుని యొక్క లేఖనాల్ని మనం అనుసరిస్తూ ఉన్నామంటే లేఖనము మనల్ని ఏ రీతిగా నడిపిస్తున్నదో మనం గ్రహించాలి. ఆ రీతిగా గ్రహిస్తూ ఆ విధంగా మనం సంతోషంగా మనం ఉండాలి. కాబట్టి దేవుని యొక్క మాటలు మనకు దొరుకు వేళ మనము వేచి ఉండేవారుగా ఉండాలి. ఈరోజు ఒక అనౌన్స్మెంట్ చేశారమ్మా. ఈరోజు ఆ ఆకాశం నుండి వజ్రాల వర్షం కురుస్తుంది అని చెప్పి అనౌన్స్మెంట్ చేశారు. తట్టలు గుడ్డలు పట్టుకొని ఎంతమంది బయట నిలబడతారు చెప్పండి? వజ్రాల వర్షం పడుతుంది అంటే నిలబడతారు? నిలబడతారు. ఎందుకని? వజ్రం విలువ కదా, బాగా డబ్బులు వచ్చేస్తాయి కదా, నిజమా కదా? కానీ మీరు ఒక చిన్న విషయాన్ని మర్చిపోతున్నారు. వజ్రాల వర్షం కురుస్తుంది అనగానే వెంటనే వజ్రాలన్నింటినీ తెచ్చుకొని తర్వాత అమ్ముకొని డబ్బు చేసుకుందామన్న ఆలోచనతో బుట్టలు తట్టలు పట్టుకొని ఆరు బయట నిలబడి వాటిని సేకరించడానికి సిద్ధపడ్డాక బుట్ట నిండా వజ్రాలు వచ్చాయనుకోండి, ఇంట్లో తెచ్చి పెట్టుకున్నాక కొనేది ఎవరు మీ దగ్గర? వజ్రాల వర్షం ప్రపంచం అంతా పడ్డాక అందరి దగ్గర ఉన్నాక మీ దగ్గర ఉన్న కొంటారా? మీరు అమ్మటానికి వెళ్తే వాళ్ళు ఏమంటారు? మా దగ్గర ఉన్నాయి, మీకు అమ్ముతాం కావాలని కొనండి అంటారా? అంటారు. కానీ దేవుని లేఖనాల్ని కనుక మీరు భద్రపరచుకోవడానికి సిద్ధపడ్డారనుకోండి, ఆ మాటలు దొరికిన వెంటనే వాటిని భుజించటకు సిద్ధపడ్డారనుకోండి, మీరు వెళ్ళి దేవుని మాటలు నేను నీకు చెప్పడానికి వచ్చాను అంటే వారు కూడా పంచుకుంటారు. మా దగ్గర ఉన్నాయి పోండి అంటారా? అంటారమ్మా? అన్నారు. విలువ కట్టలేని ఐశ్వర్యం అది. అర్థమైందా? విలువ కట్టగలమా? దేవుని యొక్క లేఖనాలకు విలువ కట్టగలమా? లేదు. తొవ్వే కొద్దీ వచ్చేటటువంటి ఇది నిన్ను నన్ను నడిపించేటటువంటి గొప్ప విధానం. కాబట్టి మనము ఆ మాటలు మనకు దొరుకుగా మనం వెంటనే భుజించేవారుగా ఉండాలి. ఆ భుజించిన మాటలను మనము నెమరు వేసుకునేవారుగా ఉండాలి. ఆ నెమరు వేసుకునే మాటలతో ఉండే మాధుర్యాన్ని అనుభవించేవారుగా మనం ఉండాలి. కాబట్టి గమనించాలి. అలాగే చూడండి అమ్మా, 5వ కీర్తన 11వ వచనం చూడండిమ్మా. నిన్ను ఆశ్రయించు వారందరూ సంతోషించుదురు, నీవే వారిని కాపాడుదువు కనుక వారు నిత్యము ఆనంద ధ్వని చేయుదురు. చూడండి, నిన్ను ఆశ్రయించే వారందరూ కూడా సంతోషించుదురు. ఎవరిని ఆశ్రయించేవారు? దేవుణ్ణి ఆశ్రయించే వారందరూ కూడా సంతోషిస్తారు అని చెప్తున్నారు. అర్థమైందా?
నిన్ను ఆశ్రయించు వారందరూ సంతోషించుదురు. నీవే వారిని కాపాడుదువు కనుక వారు నిత్యము కూడా ఏం చేస్తారమ్మా? ఆనంద ధ్వని చేయుదు. అయితే ఎప్పుడు మనం ఎవరిని ఆశ్రయించాలి? మనం దేవుణ్ణి ఆశ్రయించేవారుగా ఉండాలి. అర్థమైందా? దేవుణ్ణి మనం ఎప్పుడైతే ఆశ్రయిస్తామో అప్పుడు మనం ఆనందించేవారుగా ఉంటాం. అర్థమవుతుందా? కాబట్టి మనం ప్రతి విషయంలో కూడా దేవుని ఆశ్రయించాలి. అంతేకాని మనము దేవుణ్ణి పక్కన పెట్టేసి మిగతా ప్రతి విషయంలో కూడా మనం ఆలోచించేవారుగా మనం ఉండకూడదు. మన ఆశ్రయ దుర్గము దేవుడై ఉండాలి, అందులో ఆనందించాలి. అలా కాకుండా ఈ లోకపరమైనటువంటి ప్రతి విధమైనటువంటి విధానాన్ని కనుక మనము ఆశ్రయించామనుకోండి, ఉపయోగం ఏముంటుందా? ఏముండదు. ఎందుకంటే రాజులను రాజులను నమ్ముట కంటే, మనుషులను నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలై ఉన్నది. కాబట్టి ఆ రీతిగా మనం మేలుకరమైనటువంటి, క్షేమకరమైనటువంటి గొప్ప ఆశ్రయం దేవుడై ఉండగా ఆ ఆశ్రయం పొందితే మనం ఎప్పుడు ఎలా ఉంటామా? సంతోషించేవారుగా ఉంటాం, ఎప్పుడు ఆనందించేవారుగా ఉంటాం. ఈ ఆనందము, ఈ సంతోషం వద్దా మనకు? వద్దామా? ఆలోచించండి. ఎవరన్నా బంగారపు వస్తువులు ఎందుకు కొంటారు? వాడిని చూసి ఏడవడానిక? ఎందుకు? నా దగ్గర ఉందని ఆనందంగా, గర్వంగా ఉంటారు. మంచి మంచి వస్త్రాలు ఎందుకు కొనుక్కుంటారు? ఎందుకని? సంతోషంగా ఉండడానికి కదా. మంచి భోజ్యం ఎప్పుడు ఎలా భోజనం చేస్తారు? ఏడుస్తూ భోజనం చేస్తారా? ఏడుస్తూ భోజనం చేస్తారా? చిన్నపిల్లలు అయితే ఏడుస్తారు, వాళ్ళు తిండి మీద ఉండదు, ఆటలు అవన్నీ కావాలి వాళ్ళకి. అవునా? మనం ప్రతిదీ కూడా మన సంతోషానికే చేస్తున్నాం, ప్రతిదీ కూడా మన ఆనందానికే చేస్తున్నాం, అంతేకాని దుఃఖించడానికి మనం ఏం చేయము. అలాగ మనం ఉన్నప్పుడు మరి దేవుని ఆశ్రయించాలన్న సంగతిని మర్చిపోతున్నాం. ఆయన్ని ఆశ్రయిస్తే నిత్యము సంతోషమే, నిత్యము ఆనందమే. మనం ఎన్నంటి ఉండగా, మనకు నడిపించగా, మనకు తోడై ఉండగా ఆ సంతోషము, ఆనందాన్ని మనం వద్దనుకునేవారుగా మనం ఉంటూ ఉంటాం. కాబట్టి ఆలోచించాలి, గమనించాలి. మనం ఏం కోల్పోతున్నామో మనం గ్రహించేవారుగా మనం ఉండాలి. గ్రహించి పొందుకొని ముందుకు సాగిపోయేవారుగా మనము ఉండాలి. కాబట్టి గమనించాలి. అలాగే చివరిగా చూడండి అమ్మా, యూదా పత్రిక 24-25 వచనాలు చూడమ్మా. త్రుట్టిల్లకుండా మిమ్మల్ని కాపాడుటకును, తన మహిమ ఎదుట ఆనందముతో మేము నిర్దోషులుగా నిలువబెట్టుటకును శక్తిగల మన రక్షకుడైన అద్వితీయ దేవునికి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మహిమయు, మహాత్మ్యను, ఆధిపత్యమును, అధికారమును యుగములకు పూర్వమును ఇప్పుడును సర్వయుగములను కలుగునుగాక. ఆమేన్. అంటే ఎలా అంటే, తొట్టిల్లకుండా మనల్ని కాపాడుటకు, పడిపోకుండా, తొట్టిల్లటువంటి అర్థం ఏంటి? పడిపోకుండా మనల్ని కాపాడుటకును, తన మహిమ ఎదుట ఆనందముతో మనల్ని నిర్దోషులుగా నిలవబెట్టుటకును. అర్థమైనమ్మా? ఆనందముతో. ఎప్పుడు మనం ఆనందంగా ఉంటాం? మనం ఏ తప్పు చేయలేదు అన్నప్పుడు మనం ధైర్యంగాను, సంతోషంగాను, ఆనందంగాను ఉంటాం. కాబట్టి దేవుని యొక్క మహిమ ఎదుట ఆనందముతో మనల్ని నిర్దోషులుగా నిలబెట్టుటకును శక్తిగల మన రక్షకుడైన అద్వితీయ దేవునికి, మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మహిమయు, మహత్యమును, ఆధిపత్యమును, అధికారమును యుగ యుగములకు పూర్వమును ఇప్పుడును సర్వయుగములకు కలుగునుగాక. ఆమేన్. అయితే సర్వయుగములకు ఆ విధంగా కలగాలంటే మనం ఎలా ఉండాలి? మన క్రియలతో, మన ఆలోచనలతో, మన నడవడితో, మన నడతతో యేసయ్యని అపవాది దూషించేలాగా, ప్రశ్నించేలాగా మనం ఉంటే ఏ రీతిగా ఆనందంగా ఉంటుందా?
దేవునిని కనపరచాలి. ఎందుకంటే మనల్ని నిర్దోషులుగా ఉంచుటకు, మనం తొట్టిల్లకుండా ఉండటానికి మనల్ని కాపాడుతున్న దేవుడు, అనుదినము మనకు బోధించుతున్న గొప్ప దేవుడు మనల్ని నడిపిస్తూ ఉండగా తన మహిమ ఎదుట మనల్ని ఎలా నిలబెడుతున్నాడమ్మా? ఎలా నిలబెడుతున్నాడు? నిర్దోషులుగా నిలబెడుతున్నాడు. మరి నిర్దోషులుగా మనం నిలవాలంటే మన యొక్క క్రియలు, మన యొక్క ప్రవర్తన, మన యొక్క ఆలోచన ఇవన్నీ కూడా దేవుని నామ మహిమార్థమై ఉండులాగా మనము జాగ్రత్త వహించి మనల్ని మనం స్వపరిశీలన చేసుకుంటూ మనము ముందుకు సాగిపోతూ దేవునిలో సంతోషము, దేవునిలో ఆనందాన్ని వెతుక్కున్నప్పుడు ఇవన్నీ కూడా జరుగుతాయి. కాబట్టి ఆ రీతిగా మనము జ్ఞానవంతులమై ముందుకు సాగిపోతూ దేవుని మహిమ ఎదుట నిర్దోషులుగా ఉంటూ ఆనంద తైలముతో అభిషేకించబడిన వారమే మనము సంతోష గానాలతో ఆనందముతో మనమంతా కూడా సదాకాలం జీవించులాగిన దేవుడు మనకు తోడేయండి నడిపించుగాక. ఆమేన్. అందరికీ వందనాలమ్మా. మరి దినము దేవుడు మనకు అనుగ్రహించిన తన సత్యవాక్కును బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. దేవుడు తన వాక్యమును దీవించుగాక. ఆమేన్.